జెండా వందనం చేయడం జరిగింది. అలాగే ఈరోజు మన గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనం దేశానికి స్వతంత్రం తెచ్చిన అమరవీరులందరినీ కూడా మనం ఈరోజు స్మరించుకుంటాం. అట్లాగే గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ బుచ్చిరెడ్డిపాలెం ప్రజలకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నిర్వహించడం జరిగింది. ఈ యొక్క రిపబ్లిక్ డే అనే దాన్ని మనం ఎందుకు జరుపుకుంటామంటే ప్రతి సంవత్సరం మన రాజ్యాంగం జనవరి 26వ తారీఖున అమల్లోకి వచ్చింది కాబట్టి దానికి గుర్తుగా ప్రతి సంవత్సరం జనవరి 26వ తారీఖుని రిపబ్లిక్ డే ఇక జరుపుకొని, అంటే ఆ రాజ్యాంగమే మనం ఏంటంటే చేసే మన పరిపాలన అంతా కూడా రాజ్యాంగం యొక్క దృష్టిలో పెట్టుకొని చేస్తాం కాబట్టి దానికి గుర్తుగా ప్రతి సంవత్సరం జనవరి 26వ తారీఖున రిపబ్లిక్ డే వేడుకలు జరుపుకుంటాము. అంటే దాంతో పాటుగా ఏంటంటే ఆ రోజు మనం అంటే బ్రిటిష్ పాలన నుంచి మనం విముక్తి పొంది సర్వస్వతంత్రంగా అంటే మనం అంటూ ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకొని మన పాలన అక్కడి నుంచి అంటే మనకు 40 ఏళ్ళు స్వాతంత్రం వచ్చినా కానీ రాజ్యాంగం అనేది మనకి 1952 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది కాబట్టి అందువల్ల దానికి గుర్తుగా చేసుకుంటాము. అదేవిధంగా ఇక్కడ ఈ కార్యక్రమానికి చేసిన మన ఎస్ఐ గారికి, అదేవిధంగా మన పోలీస్ సిబ్బంది వారికి, అదేవిధంగా మా యొక్క తహసీల్దార్ కార్యాలయంలోని మా స్టాఫ్కి, అదేవిధంగా మా విఆర్ఓలకి, మా విఆర్ఏలకి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసిన మీడియా మిత్రులకి మరియు ఆ పక్కన స్కూల్ పిల్లలకి వీళ్ళందరికీ నా యొక్క తరపున రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రజలందరికీ కూడా ఈ హ్యాపీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. సో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము ఇస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని ప్రజలకి చేరువుగా తీసుకెళ్లడంలోనూ, ప్రజలకి రావాల్సినటువంటి మెరుగైనటువంటి సౌకర్యాలను కల్పించడంలోనూ, ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించడంలోనూ నిరంతరం మా కార్యాలయ సిబ్బంది, మా అధికారులు అందరూ కూడా పనిచేస్తుంటారని చెప్పని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా అన్ని పంచాయతీల్లో కూడా ఈ సంవత్సరం పారిశుధ్యాన్ని మెరుగుపరచడం కోసంగా ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు తీసుకొని అన్ని దగ్గరలో కూడా ఇంటింటి నుండి చెత్త కలెక్ట్ చేయడం కానీ, ఎక్కడా కూడా మురికి కాలువల్లో మురికి నీరు నిలవకుండా ఫాగింగ్ కానీ లేకపోతే స్ప్రేలు కానీ చేయించడం ద్వారా దోమల బెడద ప్రజలకు లేకుండా ఉండడంతో పాటు అన్ని పంచాయతీల్లో కూడా రోడ్డు సౌకర్యాలు, అదేవిధంగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ సంవత్సరం ఇవ్వబోయేటువంటి సంక్షేమ పథకాలు, ఉపాధి పథకాలు వీటన్నిటిని కూడా చిత్తశుద్ధితోటి మా స్టాఫ్ అందరం కూడా అమలు చేస్తామని చెప్పని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.